హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ బిగినర్ ఆఫ్ సోలార్ తెలుగు. ఈరోజు మనం సోలార్ ఫోటోవోల్టేయిక్ సెల్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందామా. ముందు వీడియోలో మనం సోలార్ సెల్స్ అనేవి ఎలా తయారు చేస్తారో చూసాం. సోలార్ సెల్స్ అనేవి 3 ప్రథమ భాగాలను కలిగి ఉంటాయి. అందులో మొదటిది ఎన్ రీజియన్, రెండవది పీ రీజియన్ మరియు మూడవది డిప్లిషన్ రీజియన్. నెగటివ్ టైప్ సెమీ కండక్టర్ అనగా ఎన్ రీజియన్లో ఎలక్ట్రాన్స్ నిశ్చల స్థితిని కలిగి ఉంటాయి. అలాగే పాజిటివ్ టైప్ సెమీ కండక్టర్ అనగా పీ రీజియన్ లో హోల్స్ నిశ్చల స్థితిని కలిగి ఉంటాయి. ఈ రెండు రీజియన్లు కలిసిన ప్రదేశాన్ని డిప్లేషన్ రీజియన్ అంటారు. ఇందులో ఉన్న హోల్స్తో ఎలక్ట్రాన్స్ కలవడం వల్ల అక్కడ ఎటువంటి ఛార్జ్ అనేది ఉండదు. సూర్యకిరణాలు డిప్లిషన్ రీజియన్ మీద పడగానే సూర్యకిరణాలలో ఉన్న ఫోటాన్స్ ఎఫెక్ట్ వలన మళ్లీ కొత్త ఎలక్ట్రాన్స్ మరియు హోల్స్ ఉత్పత్తి అవుతాయి. అలా ఉత్పత్తి అయిన ఎలక్ట్రాన్స్ మళ్లీ ఎన్ రీజియన్కు, హోల్స్ పీ రీజియన్కు నెట్టబడతాయి. ఇలా నిరంతరం సూర్యకాంతి ఉన్నంతసేపు జరుగుతూనే ఉంటుంది. నిరంతరం అధికంగా ఉత్పత్తి అవుతూ ఎన్ రీజియన్కు వెళ్తున్న ఎలక్ట్రాన్స్కు మనం ఒక కండక్టర్ అమర్చడం ద్వారా వాటికి దారి ఏర్పడుతుంది మరియు అవి ఒకే దిశలో కదులుతూ ఉండటం వలన మనకు కరెంట్ ఏర్పడుతుంది. ఒకే దిశలో వెళ్తూ ఉన్న ఎలక్ట్రాన్స్ ప్రవాహాన్ని ఏకముఖ విద్యుత్ ప్రవాహం లేదా డైరెక్ట్ కరెంట్ అని పిలుస్తారు. ఇలా ఏర్పడిన డైరెక్ట్ కరెంట్ను ఇన్వర్టర్ లాంటి పవర్ ఎలక్ట్రానిక్ పరికరాలతో మనం నిత్యం ఇంట్లో వాడుతున్న ఏసీ కరెంట్గా మార్చి వినియోగిస్తారు. చూసారుగా, ఇలాంటి మరెన్నో మీకు సహాయపడే వీడియోలు మేము మీకు అందిస్తూనే ఉంటాము. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్.